ఐపీఎల్ యాక్షన్ లో విరాట్ కోహ్లీ అన్సోల్డ్ అయ్యిందంటే మీకు ఎంత షాకింగ్ గా ఉంటది. కబడ్డీలో కూడా ప్రదీప్ నర్వాల్ అన్సోల్డ్ అయ్యిందంటే అంతే షాకింగ్ ఉంటది. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ లో కింగ్ ఆఫ్ కబడ్డీ రికప్ బ్రేకర్ ప్రదీప్ నర్వాల్ అయితే అన్సోల్డ్ అయిపోయిండు. సో అతను లాస్ట్ 3 సీజన్స్ గా అంత ఫామ్ లో లేడు. అన్సోల్డ్ అయిన నెక్స్ట్ డేనే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. సో ప్రదీప్ నర్వాల్ అయితే ప్రో కబడ్డీకి వన్ ఆఫ్ ది స్టార్ ప్లేయర్ గా చెప్పొచ్చు. ప్రో కబడ్డీలో 80+ సూపర్ టెన్స్ ఉన్నాయి, అతనికి 3 ట్రాఫీస్ ఉన్నాయి, 1800+ రైట్ పాయింట్స్ కూడా స్కోర్ చేసిండు. సో అతని రికార్డ్స్ కి దరిదాపుల్లో కూడా ఎవరు లేరని చెప్పొచ్చు. సో అలాంటి ప్లేయర్ రిటైర్ అవ్వడం అనేది చాలా సాడ్ న్యూస్ గా చెప్పొచ్చు. కబడ్డీ లవర్స్ కి అయితే చాలా మంది కబడ్డీ చూడడం ఆపేస్తాని కూడా కామెంట్స్ పెట్టిల్లు. సో నాకు కూడా చాలా సాడ్ గా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేయర్ అతనైతే. సో నేనే కాదు చాలా మంది యంగ్స్టర్స్ అయితే కబడ్డీ చూడడానికి అతనే మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు. సో అతను ఎంత గొప్ప ప్లేయర్ అంటే అతను ప్రైమ్ లో ఉన్నప్పుడు వరుసగా హ్యాట్రిక్ ట్రాఫీస్ అయితే అందించిండు తన టీం పట్నా పైరేట్స్ కి. సో లాస్ట్ సీజన్ అయితే పర్సనల్ గా నేను లైవ్ లో చూడడం జరిగింది ప్రదీప్ నర్వాల్ ని. అతను పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో ఎంత బాధపడ్డాడు అనేది. సో నేను కూడా చాలా సాడ్ గా ఫీల్ అయినా. దే ఆర్ లైక్ హీరోస్ మనకి. సో వాళ్ళని సాడ్ గా చూడడం అనేది మనకు కూడా చాలా బాధాకరంగా ఉంటది. సో లాస్ట్ సీజనే బెంగళూరు కోచ్ రిటైర్మెంట్ ఇస్తే నేను కూడా రిటైర్మెంట్ ఇస్తా అని చెప్పేసిండు. సో అందుకే ఏ టీమ్స్ కూడా కన్సిడర్ చేయలే కావచ్చు అతన్ని ఆక్షన్ లో. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఆక్షన్ ముందే రిటైర్మెంట్ ఇస్తే చాలా బాగుండేది. సో కొంచెం గౌరవంగా బయటకు వెళ్ళిపోయేది ఉండే. సో ఇప్పుడు అన్సోల్డ్ అయినందుకు రిటైర్మెంట్ ఇచ్చిండనే పేరు అయితే ఉండిపోద్ది. సో కబడ్డీకి అయితే ప్రదీప్ నర్వాల్ రిటైర్మెంట్ ఒక పెద్ద లాస్ అయితే చెప్పొచ్చు. ప్రో కబడ్డీలో ప్రదీప్ నర్వాల్ మీ ఫేవరెట్ అండి. సో నా ఫేవరెట్ మూమెంట్ అయితే సీజన్ 5 లో ప్లే ఆఫ్స్ అరేనా స్టీలర్ వర్సెస్ గా 8 పాయింట్స్ ఒకటే రైడ్ లో స్కోర్ చేసిండు. సో ఆ డేట్ కూడా ఇప్పటి నాకు గుర్తుంది, October 23.